సంపన్నుడైన దేవ, కృపోన్నతుడైన మా కన్న తండ్రి, తరగతుల్లో తండ్రి ముగింపు దినానికి తండ్రి తీసుకొని వచ్చి తండ్రి జరిగినటువంటి ఈ 5 రోజుల పాటుగా తండ్రి అనేకమైన అద్భుతమైనటువంటి మా ఆత్మీయ జీవితాలను బలోపేతం చేసే ఉన్నతమైన మాటల చేత మమ్మల్ని ఆదరించినందుకు మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేయించిన తండ్రి. విన్న మాటలు ఎంత మాత్రం నిష్ప్రయోజనం కాకుండా విన్న ప్రతి మాటలోని ఆంతర్యాన్ని మీ పిల్లలు గ్రహించినట్లుగా వారి హృదయాంతరంగాలలో మాటలు నాటండి. భూమిలో నాటిన విత్తనం ఫలించి అభివృద్ధి పొంది మహావృక్షంగా మరి అనేక ఫలములు తీసుకుని వచ్చేలాగున మా ఆత్మీయ జీవితాలు కూడా అదే విధంగా ఫలించడానికి తండ్రి ఆ వాక్యం మా హృదయాల్లో మొలకెత్తలు మరి ప్రాధాయపడుతున్నాం తండ్రి. ఈ దినాన కూడా తండ్రి మా బ్రతుకులకు అవసరమైన లోతైన మాటల చేత మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని తండ్రి చేస్తున్నటువంటి పరిశీలన తండ్రి పరిశోధన మీ జ్ఞానాన్ని అనుసరించినదై ఉండులాగిన కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ మీ పిల్లలందరి హృదయాలను తండ్రి మీ స్వాధీనం అందించుకొని వినగల చెవులను గ్రహించగలిగే మనసును మీ పిల్లలకు సత్యవాక్యాన్ని సమపాలను విభజించి వివేకంతో బోధించగలిగే ఆత్మశక్తిని నాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన వేడుకున్నామా పరమ తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి పిల్లరా మరి ముగింపు తరగతిలోకి మనం వచ్చి ఉన్నాము. మరి ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మరి మీకు నేర్పించాలని నేను ఆశపడుతున్నాను. దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన భక్తి జీవితంలో ప్రతి సూచన సలహా అనేది మనము దేని నుంచి చూసి నేర్చుకోవాలండి? వాక్యాన్ని బట్టి కదా. ఎందుకంటే దేవుడు మన ఆత్మీయ జీవితాలకు లేదంటే క్రైస్తవ జీవితానికి ఇచ్చినటువంటి ప్రామాణికం ఏంటి? వాక్యం, బైబిల్ కదా. మనం ఏది తెలుసుకున్నా బైబిల్ నుంచి తెలుసుకోవాలి, ఏది నేర్చుకున్నా బైబిల్ నుంచి నేర్చుకోవాలి. మనం ఏది అనుసరించినా బైబిల్ను అనుసరించినదై ఉండాలి. దానికి భిన్నంగా ఉంటే ఏమంటే కుదరదు. ఎందుకంటే లోకంలో ఉన్న జీవితం వేరు, క్రీస్తులో ఉండే జీవితము వేరు. కనుక మనం చేసేది, మనం నడిచేది, మనం ప్రవర్తించేది ప్రతిదీ వాక్యానుసారమైనదై ఉండాలి. దానికి భిన్నమైనదైతే మన ప్రాయసం ఏమవుతుందో తెలుసా? బూడిదలో పోసిన పన్నీరు అంటారు. పన్నీర్ అంటే తెలుసు కదండి. ఏంటి పన్నీర్ అంటే? పన్నీర్ అంటే తినేది కూడా పన్నీరే, సెంటు. దాన్ని ఎక్కడ వాడాలి? ఒంటికి రాసుకోవాలి, మంచి సుగంధాన్ని ఇస్తుంది కదా. పన్నీరు తైలం కదా. బూడిదలో పోస్తే ఎలా ఉంటుంది? ఉపయోగం ఉందా? కనుక మన ప్రయాసం కూడా బూడిదలో పోసిన పన్నీరు అవ్వకూడదు. అంటే ప్రతిదీ దేవునిలో, క్రీస్తులో అన్నీ మన కష్టానికి తగిన ఫలము రావాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? మన పడే కష్టం, మనం నడిచే నడవడిక, మనము వెళ్ళే మార్గము అన్ని లేఖనానుసారమైనదై ఉండాలి. దానికి భిన్నమైనదైతే దేవుడు అంటాడు, నాకు అవసరం లేదు నాయన, నువ్వు చేసినటువంటి ప్రయాసం ఎవరి కోసం చేసావు నాకు తెలియదు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రయాసం, కష్టం ఏదైతుందో అది లేఖనానుసారమైనది కాదు. ఒక మాట చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక దేవుడు ఒప్పుకొననిది, దేవుడికి నచ్చనిది ఏది కూడా ఎన్నికలోకి రాదు, పరిగణలోకి రాదు. ప్రియులారా 2వ వచనం చదువుకుందాం. దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. మొదటి నుంచి చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలీల గురించి పౌలు మాట్లాడుతూ, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలన హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన ఉన్నది. వారు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమన్నాడు? వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి
సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఒప్పుకుంటున్నాడు పౌలు. దేవుడు అంటే దేవుని యందు వారికి ఆసక్తి ఉంది అని సాక్ష్యం ఇచ్చి కిందేమంటున్నాడు, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. మరి దేంట్లో ఉందా వారికి ఆసక్తి? వారి ఆసక్తి దేవుని జ్ఞానానుసారమైనది కాదు, వాక్యానుసారమైనది కాదు, దేవుని చిత్తానుసారమైనది కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కాదు వారికి ఆసక్తి ఉన్నది. దేని కొరకు వారి ఆసక్తి? దేని కొరకు వారి ఆర్భాటం? దేని కొరకు వారి ఆర్భాటం అంటే ఏలయనగా వారు దేవుని నీతిని, దేవుని వాక్యాన్ని, దేవుని మనకు చెప్పినటువంటి బాధ్యతను మన బ్రతుకులో నెరవేర్చడమే దేవుని నీతి. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని కదా, దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి వారు. అలాంటి వారికి ఆసక్తి ఉండడం అవసరమా? తెలుగులో సామెత ఉందండి, ఊరిలో పెళ్లికి కుక్కలు అడవిడని. దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని లేఖనానుసారమైన జ్ఞానానుసారమైన ఆసక్తి ఉండాలి. అంటే మనం చేసే ప్రతి పనిలో తాత్పర్యం ఏమై ఉండాలి? అది దేవుని లేఖనానుసారమైనదై. కానీ వీళ్ళది ఎలా ఉందంట? పౌలు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కానప్పుడు ఆ ఆసక్తి ఎందుకు? ఆ ఆర్భాటం ఎందుకు? ప్రజల్లో తన్ను తాను కనపరుచుకునటానిక, వీధులలో గొప్పవారిని చెప్పించుకునటానిక, అధికారం కోరుకునటానిక? అదే కదండి యూదులలో మనకు కనిపించేది. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అలాంటి ఆసక్తి దేవునిలో ఫలిస్తుందా? అలాంటి వారు దేవుని వలన బహుమానం పొందుకుంటారా? కిందేమంటున్నాడు చూడండి, ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక. వారికి దేవుని నీతి తెలియకపోతే, దేవుని వాక్యమే తెలియకపోతే, దేవుని జ్ఞానమే తెలియకపోతే వారు ప్రజలకు ఏమి నేర్పిస్తున్నారు, ఏం ప్రకటిస్తున్నారు? ఎందుకు ఆసక్తి? ఎందుకు ఆర్భాటం? ఎందుకు హడావిడి? ఏమంటుంది కింద, దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని, సొంత ఆలోచనలను స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి. ఏమండి చూసారా? అంటే దేవునిలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు. కానీ ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, పిల్లల, మన ప్రయాసము బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు. అంటే మనం చేసేది ఏదైనా సరే, అది ఆలోచన కానివ్వండి, క్రియ కానివ్వండి, నడవడిక కానివ్వండి, ప్రతిదీ లేఖనానుసారమైనదై ఉండాలి, జ్ఞానానుసారమైనది ఉండాలి, దేవుని చిత్తానుసారమైనదై. అప్పుడు మనం ఫలము పొందుకుంటాం ప్రియులారా. కనుక మనకున్నటువంటి వాంగ్మూలం లేదంటే వాంగ్మయం ఏంటి? ప్రామాణికం ఏంటి? మనకు క్రైస్తవులకు దేవుని వాక్యమే. కనుక ఏది చూసినా వాక్యంలో చూడాలి, ఏది చేసినా వాక్యానుసారంగా చేయాలి. ఏది ఈ సమాజంలో రెండు తలంపులు మన మధ్య ఉన్నప్పుడు ఇది తప్పు ఇది రైట్ అని మన సొంత నిర్ణయంతో తేల్చడానికి వీలు లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? లేఖనాలపై ఆధారపడి లేఖనాలలో నుంచి చూడాలి. లేఖనాలే సమాధానం చెప్తాయి, ఇది తప్పు ఇది రైట్. మన సొంత ఆలోచన చెప్పడానికి వీలు లేదు. ఇది మీకు అర్థమైతే ప్రియులరా, మన ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగిస్తున్నాం కదా. మరి ఈ ఆత్మీయ జీవితంలో మన పడే కష్టము, ప్రయాసము బూడిదల పోసిన పన్నీరు కాకూడదు అంటే మనం చేసే ప్రతిదీ వాక్యానుసారమైనదై ఉండాలి. గనక ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక, మరి దేవుడు మనకు రాయించినటువంటి ఒక అద్భుతమైన మాట
రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా ఆ, మేము తెలియజేసిన సమాచారం ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మెను అని యేషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన కలుగును. 10వ అధ్యాయము 15-16 వచనాలు. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటిస్తారు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త వారి పాదములు ఎంతో సుందరమైనవి. అన్ని సువార్తల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. చెప్పండి. ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. మనందరికి బాగా తెలుసు సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరములు అని. నిజమా కదా? కానీ సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరములే, నిజమే. దేవుడు అన్నాడంటే ఆ మాటకు తిరుగు లేదు. కానీ సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అని వాక్యంలో ఉన్నప్పుడు ఈ సమాజంలో దేవుని వాక్యము ప్రకటింపబడుతుంది. ఈ సమాజంలో భిన్న సువార్త ప్రకటించబడుతుంది. ఈ సమాజంలో దొంగ బోధాలు కూడా జరుగుతున్నాయి. ఈ సమాజంలో కుట్రలతో, కుతంత్రాలతో, ప్రలోభాలతో కదా, స్వార్థపూరితంగా మరి ఆలోచన చేస్తూ కూడా బోధన చేస్తున్న వారు ఈ సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు ప్రియులారా. మరి ఇలా జరుగుతున్న ఈ అన్ని బోధనలలో అందరూ సువార్త ప్రకటిస్తున్నారు కదా. మరి సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అంటే మరి అందరూ ప్రకటిస్తున్నారు. మరి అందరి పాదాలు సుందరలా? ఆలోచించాలా వద్దా? అందరి పాదములు సుందరములా? ఈ లోకంలో ప్రియులారా మనం ఆలోచించుకుంటూ వెళితే ఈ లోకంలో మన దైనందిన జీవితంలో కానివ్వండి, లేదంటే మన శరీర విషయంలో కానీ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, నీకు తీపినిచ్చేది నీకు నష్టం కలగజేస్తుంది. అవునా కాదా? కదా. నీకు అనారోగ్యం ఉన్నప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు నిన్ను ఆరోగ్యవంతునిగా చేసేది ఏమండి? ఏంటి? ఔషధం. అది తీయగా, ఖచ్చితంగా కఠిన చేతిగా ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది. అవునా కదా? మన ఆరోగ్యాన్ని నయం చేసే ఔషధమే ఘాటుగా, చేదుగా ఉన్నా అది మనకు మేలు చేస్తుంది. అదేవిధంగా పిల్లరా, మనకు మేలు చేసే మాట కూడా ఏమండి ఘాటుగానే ఉంటుంది. మనకు మంచి చేసే మందు ఘాటుగానే ఉంటుంది. మనకు మేలు చేసే మాట కూడా ఘాటుగానే ఉంటుంది ప్రియులారా. అదేవిధంగా వాక్యం కూడా మన ఆత్మీయ జీవితాలను బలపరిచేది, మన ఆత్మీయ జీవితాలను నిలబెట్టేది, మన ఆత్మీయ జీవితాలు దేవునిలో ఉన్నతంగా మలిచేది ఘాటైన మాటే తప్ప ముద్దులు పెట్టే మాట కాదు. మేలు కోరి స్నేహితుడు చదవండి మాట. సామెతల గ్రంథం తీయండి. ఎక్కడుంది? మేలుకోరి స్నేహితుడు గాయము చేయును. చదవండి. మేలుకోరి స్నేహితుడు గాయము చేయును, అయితే పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. అంటే పిల్లగా మనల్ని గాయపరిచే వాడైనా, అతని మాట అయినా, మనకు మేలు చేసేది ఏదైనా సరే మనల్ని గాయనే పరుస్తుంది, మనల్ని ఘాటుగానే ఉంటుంది, చేదుగానే ఉంటుంది పిల్లరా. అదేవిధంగా వాక్యం విషయానికి వచ్చేసరికి మన ఆత్మీయ జీవితాలను పదిలపరిచేది,
మన ఆత్మీయ జీవితాలను కట్టేది, మనల్ని దేవునిలో నిలబెట్టే మాట ఖచ్చితంగా కఠినంగానే ఉంటుంది, ఘాటుగానే ఉంటుంది ప్రియులారా. కానీ ఈ ఘాటు మాటలు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలకు ఏం కావాలి? చదవండి 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక మొదటిదా 2వదా? చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వది 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధన సహింపక. జనులకు హితబోధ అంటే కిందే మనం చూడండి అక్కడ పుట్టినోట్లో ఆరోగ్యకరమైన బోధ, నీ ఆత్మకు ఆరోగ్యాన్ని కలిగజేసేది, నీ ఆత్మకు మేలు కలిగజేసేది, నీ ఆత్మకు బలం చేకూర్చేది, నిన్ను దేవునిలో ఉన్నతంగా మలిచే ఆరోగ్యకరమైన బోధ హితబోధ. అంటే జనులకు నచ్చంది ఏదైనా ఉందంటే ఏది నచ్చది? హితబోధ జనులకు. మరి వారికి ఏం నచ్చుతుంది? వాళ్ళకు దురద చెవులు ఉన్నాయట. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనొచ్చు. సత్యమునకు చెవి ఎవ్వరు సత్యమును పట్టించుకోరు, సత్యమును జీర్ణించుకోరు. సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని ప్రారంభ శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు రాశాడు. ఈరోజు పౌలు వెళ్ళిపోయిన మొదటి 100 సంవత్సరాల్లోనే పిల్లల కోకొల్లలుగా హితబోధను మర్చిపోయారు. అపోస్తల బోధన పక్కన పెట్టారు. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు, భిన్న బోధ, అబద్ధ బోధ, సాతాను సంబంధికులు క్రైస్తవ్యంలో ప్రవేశించారు. గనుక వారికి ఎలా ఉందంటే ఇప్పుడు జనులకు దురద చెవులతో ఉన్నారంట. దురద చెవులంటే మాట ప్రియులరా, దేవుని మాట మనుషులకు అందరికీ ఉన్నటువంటి ఒక అలవాటును మనం ఆలోచన చేస్తే ప్రియులరా, మన నాలుకకు కొన్ని రుచులంటే చాలా ఇష్టం కదా. రుచులంటే కొన్ని చాలా ఇష్టం. అది మన కళ్ళ ముందు కనిపించగానే లాలాజలం ఊరిపోతుంటుంది లోపల. అలాగే చెవులకు కూడా ఒక ఇష్టం ఉంది. ఆ చెవులను మీరు బాగా ఆలోచించండి. మనకిష్టమైన దాని గురించి మాట్లాడితే రాత్రి 12 అయినా నిద్ర రాదు, అవునా? మనకిష్టం కానిది మాట్లాడితే 10 నిమిషాలు కాగానే ఏంటి మ్యాటర్ ఇప్పుడు డైవర్ట్ అయిపోవాలా? ఎందుకు? ఈ చెవులు ఇది మనకిష్టమైన సబ్జెక్ట్ కాదు, అది వాడికి ఇష్టమైన దాని గురించి మాట్లాడితే రాత్రి 12 అయినా ఆహా ఆహా ఓహో అన్నట్టుగా వింటాడు. అంటే దాని అర్థం ఏంటి? మీకు అర్థమైందా? ఒక మనిషి ఒక విషయాన్ని వినాలి అంటే తనకు నచ్చిందైతే వింటాడు, తనకు నచ్చినట్టుగా ఉంటే వింటాడు. కానీ వాక్యం దగ్గర ఆలోచన కుదరదు. దేవుడు చెప్పింది నువ్వు వినాలే తప్ప నీకు ఇష్టం ఉన్నట్టుగా బోధకులు చెబుతున్నారు ఈరోజు. నీకు ఇష్టం ఉన్నట్టుగా ఉండదు వాక్యం. ఏమండి? టానిక్ నాకు తీయగుంటేనే తాగుతానంటే తీయగున్న తాగినందుకే ఆసుపత్రికి వచ్చావు, మళ్ళీ తీయదు కావాలంటే ఏంటి? నీకు రోగం బాగు కావాలంటే అది ఘాటుగా ఉన్న చేదుగా ఉన్న దాన్ని తాగి తీరాల్సిందే, అంతేనే కదా? అలాగే నీ బ్రతుకు, నీ ఆత్మీయ జీవితము, నీ బ్రతుకు ప్రయాణము నువ్వు కట్టుకోవాలి అంటే, నువ్వు సిద్ధపడాలి అంటే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు వినాల్సిందే. దానికి అనుకూలంగా నీ బ్రతుకును మలుచుకోవాల్సిందే. కానీ జనులు ఎలా ఉన్నారో తెలుసా? ఈరోజు లోకమంతా ఎలా ఉందో తెలుసా? సమాజం అంతా ఎలా ఉందో తెలుసా? జనులు హితబోధను సహింపరని వినరు అంటే బాగుండండి. వినరు అంటే సరళే వాళ్ళకి ఇష్టం లేదు ఏంటంటే, సహింపరంటే హితబోధ చెప్పుతుంటే రగిలిపోతారంట. సహింపకపోవడం అంటే ఏంటంటే
వినరు అంటే ఏదో వాళ్ళకి ఇష్టం లేదు, వినలేరు అనుకుంటారు. వినకపోవడం పైగా ఏం చేస్తారట, జనులు హితబోధను సహింపరు, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు. ఇగో మాకు ఇలా మాట్లాడితేనే కుదురుతుంది, మాకు ఇలాంటి బోధలే కావాలి. వీళ్ళు కోరుకుంటున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. ఇగో బోధలు ఇది ఉండాలి, ఇక మాకు ఇలా అయితేనే ఓకే. ఒక పాట ఉండాలి, మధ్యలో కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మధ్య మధ్యలో జోకులు వేయాలి, లేకపోతే మాత్రం నువ్వు నెక్స్ట్ వారం మా దగ్గరికి రావడానికి వీలు లేదు. మేము చెప్పినట్టు నువ్వు వింటే మా దగ్గరికి రా, లేకపోతే నేను మార్చేస్తాం. మన విశ్వాసులను మారమని దేవుని వాక్యం చెప్తే విశ్వాసులు ఏం చేస్తున్నారు, తమకు నచ్చినట్టుగా ఉండకపోతే పాస్టర్ని మార్చేస్తున్నారు. ఎందుకు ఇంత ఘాటుగా చెప్తాడా, నన్ను గర్జిస్తాడా, మారిపోతున్నారు ప్రియులారా. జనులు ఎలా ఉన్నారో, జనుల మెంటాలిటీ ఏంటో, సమాజం ఎలా ఉండబోతుందో వాక్యాన్ని ద్వారా మనకు అర్థమైందా లేదా? ప్రారంభ శతాబ్దంలోనే. మరి ఇంతకీ బోధలు ఎలా ఉన్నాయి? జనులు ఇలా ఉన్నారు, ఓకే, బోధ ఎలా ఉంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టి విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా అది ఆశ్చర్యమవుతున్నది. భిన్నమైన సువార్త అంటే ఏంటి? సువార్తనే కదా అదే. ఏమంటే ఇది సువార్త, అది భిన్నమైన సువార్త. ఏదైతే ఉందో అంత సువార్తనే కదా. కిందేమంటుడు, అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. వారు భిన్న బోధను ప్రారంభించరు. భిన్న బోధ, భిన్న సువార్త అంటే సువార్త కానిది, బోధ కానిది, కంప్లీట్ ఆపోజిట్ వర్డ్. ప్రారంభ శతాబ్దంలోనే గలతీ సంఘంలో ప్రారంభమైంది, గలతీ ప్రాంతంలో ప్రారంభమైంది ప్రియులారా. ఏంటి? భిన్న సువార్త. చూడండి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారు చూద్దాం. 7వ అధ్యాయం 15వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం మాట్లాడుతున్నారు చూడండి దయచేసి. కొండ మీద ప్రసంగంలో అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. రారు అని అన్నాడా యేసుక్రీస్తు? లేరు అన్నాడా? మీకు ఏ ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగా ఉండండి అన్నాడా? ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, ఒక హెచ్చరికలు చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తలు మీ యొద్దకు వస్తారు, వారి విషయమే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వస్తారు. లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎలా వస్తారంటండి? ప్రవక్త వేషం వేసుకొని వస్తారంట. అంతేనా? అబద్ధ ప్రవక్తలు అన్నాడా, ప్రవక్తలు అన్నాడా? ప్రవక్త వేషం వేసుకొని వస్తాడు అబద్ధీకుడు. అది అబద్ధ ప్రవక్త అంటే కదా. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మం మీద వేసుకుంటాడట. కానీ లోపల వాళ్ళు క్రూరమైన గొర్రె చర్మం చూడగానే మనం ఏమనుకుంటాం? గొర్రెని అనుకుంటాం, అది సాధువు అనుకుంటాం. కానీ లోపల క్యారెక్టర్ ఎలా ఉందంటే క్రూరమైన తోడేళ్ళులా ఉన్నదంట. అంటే అబద్ధ ప్రవక్తలు కూడా సంఘంలోంచి ప్రారంభ శతాబ్దంలోనే ఎంట్రీ అయ్యారా లేదా? చూడండి మరొక మాట చూసుకుందాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ముందుగా 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలో ఉండిరి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉంటారు అన్నాడా, ఉండిరి అన్నాడా? ఉండిరి. అటువలనే మీలోను సంగమా, మీలో కూడా అబద్ధ బోధకులుందురు. అబద్ధ బోధకులు ప్రారంభమయ్యారు ప్రియులారా సంఘంలో ప్రారంభ శతాబ్దంలోనే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. మీలో మీరే యోచించుకొనుడి. 2వ కొరింథీ 2వ కొరింథీ 13. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం వేసుకున్నారా? అపోస్తలుల వేషము ధరించుకున్నవారు. వారు నిజమైన క్రీస్తు అపోస్తలుల వేషం వేసుకున్నారు, డూప్లికేట్ గారు అన్నమాట. అంతేనా? వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్న వారయ్యండి. దొంగ అపోస్తలుల మోసగాండ్రులు. దేవునిలో అపోస్తలులు ఉన్నారు, కానీ సంఘాలలో ఎవరున్నారు? దొంగ అపోస్తలులను, మోసగాండ్రుల పనివారు ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం. సాతాను ఏం చేశాడంట? తానే అంటే ఇక ఎవరినో నమ్ముకుని లాభం లేదని డైరెక్ట్ గా వాడే రంగంలోకి దిగడాట. వెలుగుదూత వేషం వేసుకొని ధరించుకుని సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్న. క్రైస్తవులందరూ నా మాట వినాలంటే నేను నల్లగా ఉంటే నా మాట వినరాళ్ళు. ఏం కావాలి? వెలుగుదూత వేషం వేసుకుంటే వింటారా? ఈ క్రైస్తవులందరూ ఎవరి మాట వింటున్నారో చాలా జాగ్రత్తగా పరిశీలించాడు అపవాది. అందుకని అపోస్తలుల మాట వింటున్నారా? అయితే మీరు అపోస్తలుల వేషం వేసుకోండి అని అపవాది తన అనుచరులకు ప్రేరేపించి అపోస్తలుల వేషము వేసుకుని సంఘంలోనికి వచ్చాడు. బోధకులు సంఘంలో ఉంటే వీరెవరు? దొంగ బోధకులు. పనివారు అక్కడ ఉంటే, పనివారు నిస్వార్థంగా పనిచేసే పనివారు అక్కడ ఉంటే ఇక్కడ ఎవరు? మోసగాండ్రకు పనివారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం వేసి గొప్ప సంగతి కాదు. అర్థమవుతుందండి? తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు. ప్రియులారా, ఈ స్పృహ లేకపోతే, ఈ అవగాహన లేకపోతే మన ఆత్మీయ జీవితాలు ఖచ్చితంగా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి. ఈ స్పృహ లేకపోతే ప్రియులారా ఏమంటుండు? గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేసుకొని, తెల్లని బట్టలు వేసుకొని, చంకలు బైబిల్ పెట్టుకొని వందనాలంటూ ప్రేమగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. వారు ఏం బోధిస్తున్నారు? వారు ఎలాంటి వాక్యాన్ని చెబుతున్నారు? వారు ఏ విధంగా ఆత్మీయ జీవితాలను ముందుకు నడిపిస్తున్నారు అనేది పరిగణలోకి తీసుకోవలసిన విషయం. ఎందుకంటే ప్రియులారా, ప్రారంభ శతాబ్దంలోనే భిన్న బోధ ప్రారంభమైందని చూసాం. ప్రారంభ శతాబ్దంలోనే యేసుక్రీస్తు ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త అని చెప్పాడు. పేతురు గారు ఏమన్నాడు? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నట్టుగా మీరు అబద్ధ బోధకులు ఉన్నారని చెప్పాడు. అవునా కదా? అంటే ప్రారంభ శతాబ్దంలోనే ఏ బోధనైతే మా క్రైస్తవ జీవితానికి వాంగ్మూలమో, ఏ వాక్యమైతే క్రైస్తవ జీవితానికి ప్రామాణికమో, ఆ ప్రామాణికమైన బోధనే ప్రారంభ శతాబ్దంలో నుంచి కలుషితము అయిపోయింది, కలుషితము చేయబడింది. భిన్న బోధలు ఉన్నాయి. దొంగ అపోస్తలుల పనివారు ఉన్నారు, అబద్ధ ప్రవక్తల బోధలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రియులరా, ఆశలు చూపే బోధలున్నవి, ప్రలోభాలు పెట్టే బోధలున్నవి, వాక్యానికి భిన్నమైన సువార్తలు ప్రకటించే బోధలు ఉన్నప్పుడు, ఇవన్నీ ప్రారంభ శతాబ్దం నుంచి సమాజాన్ని అలుముకున్నప్పుడు, ప్రపంచమంతా విస్తరించినప్పుడు, ఇలా ప్రపంచమంతా విస్తరించిపోయినప్పుడు ప్రియులను అనేక వేల మంది, లక్షల మంది నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఏది అపోస్తలుల బోధ, ఏది దొంగ అపోస్తలుల బోధ, ఏది బోధకుల బోధ, ఏది దొంగ బోధకుల బోధ, ఏది సువార్త, ఏది భిన్నమైన సువార్త, ఏది పరిచారకుల పని, ఏది అపవాది పరిచారకుల పని, ఏది నీతి పరిచారకుల పని, ఏది అపవాది పరిచారకుల పని
అనేది మనం స్పష్టంగా గుర్తించకపోతే, స్పష్టంగా తెలుసుకోలేకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే రెండు మిళితమై ఉన్నాయి సంఘంలో. ఎందుకంటే అపవాది ఏం చేశాడు తెలుసా అండి? యేసుక్రీస్తు మనకు మంచి ఉదాహరణ చెప్పాడు. అలా ఆలోచించారో లేదు, గోధుమలు యజమాని వచ్చి గోధుమలు చనిపోయాడట. ఎక్కడ? పొలంలో. రాత్రి ఎవడు వచ్చాడు? దుష్టుడు వచ్చి ఆ గోధుమల మధ్యలోనే గురుగులను జల్లాడంట. 4 రోజులైన తర్వాత యజమాని వచ్చి చూసేసరికి పంట బాగానే వస్తుంది, గోధుమలు కూడా మనకెత్తుతున్నాయి. పనివారు వచ్చారు, అయ్యా నువ్వు శ్రేష్టమైన విత్తనాలను విత్తావు కదా ఈ భూమిలో. అవును, అయితే వాటితో పాటు ఈ కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? పనివారు అడుగుతున్నారు యజమానితోటి. అయితే యజమానుడా, నీకు ఇష్టమా చెప్పు, ఆ మొక్కలను ఇప్పుడే పెరికి వేస్తాను, పీకి వేస్తాను అన్నప్పుడు ఏమన్నాడు దేవుడు? ఉండనివ్వండి, కోతకాలం వరకు రెండింటిని. ఎందుకంటే నువ్వు కలుపు మొక్కలు పీకే పనిలో గోధుమని కానీ పిగిలించే వరకు అది ఎండిపోతుంది, చచ్చిపోతుంది. కనుక వీటి క్షేమం కొరకు వాటిని ఏమి అనకుండా ఉంచాడు. ఇది మీకు అర్థమైతే ప్రియులరా, గోధుమల మధ్యలో గురుగులు ఉన్నట్టుగానే సంఘములలో ప్రియులరా బోధకులు ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, దొంగ అపోస్తలులు, నీతి పరిచారకులు ఉన్నారు, అపవాది పరిచారకులు ఉన్నారు. కనుక ఇవన్నింటితో మిళితమై ఉన్నప్పుడు, సువార్త అందరూ ప్రకటిస్తున్నప్పుడు, సువార్త అంతటా ప్రకటింపబడుతున్నప్పుడు, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అని అన్నాడు కదా. మరి దొంగ ఏమని బోధకులు ప్రకటించే దాని గురించి అయితే ఓకే కదా, బోధకులు ప్రకటిస్తున్న బోధను బట్టి వారి పాదములు సుందరములు అంటే ఓకే. కానీ దొంగ బోధకులు కూడా ఉన్నారని వాక్యం సెలవిస్తుందా లేదా? మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు కూడా సువార్త ప్రకటిస్తున్నారు కదా, వారి పాదాలు ఏంటి? మరి సుందరంలా కాదా? ముద్దడాలా వద్దా? చెప్పాలి. సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములని వాక్యంలో ఉంది. అంటే దాని అర్థం ప్రియులారా, సువార్త ప్రకటించే వారందరి పాదములు సుందరములని కావు. ఆలోచన చేద్దాం. ఎవరి పాదములు సుందరములు, ఏ సువార్త చేసే వారి పాదములు సుందరములు ఈరోజు మనకు అర్థం కావాలి ప్రియులారా. చూడండి యెషయా గ్రంథం. ఎందుకంటే ఈరోజు సువార్త అన్ని చోట్ల ప్రకటించబడుతున్నది. పౌలు ఏమన్నాడు ఇందాక? అది భిన్నమైన సువార్త అన్నాడు. అది మరి ఒకటి కాదు. వాళ్ళు కూడా క్రీస్తు గురించి చెబుతున్నారు, కానీ క్రీస్తు సువార్తను చెడపగోరి సువార్తను కలుషితం చేస్తున్నారని చెప్పాడు. అవునా కదా? అంటే వాళ్ళు కూడా ప్రకటిస్తున్న సువార్తనేనా? సువార్తనే. మరి ఈ ఇద్దరి పాదంలో సుందరంలో అయితే చెప్పండి, ఖచ్చితంగా కావు. చూడండి, ఎవరి పాదములు సుందరములో ఆలోచన చేద్దాం ఇప్పుడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించు, సమాధానం చాటించుచు, నెమ్మదిగా. సువార్త ప్రకటించుచు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. సువార్తను ప్రకటించుచు, సమాధానమును చాటించుచు. ఆ సువార్తలో ఏముండాలో తెలుసా? సమాధానమును ప్రకటించుచు, సమాధానమును చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రకటించు వారి రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు. రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదముల, ప్రకటించు వాని పాదముల, ప్రచురించు వాని పాదములు, ప్రచురించాలి. ప్రచురించు వాని పాదములు. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. అంటే ఎవరి పాదములు సుందరములైనవో ఇక్కడ దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. మరలా సువార్తను ప్రకటించుచు. నెంబర్ 1 క్వాలిఫికేషన్ ఏంటి? సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో నువ్వేం ప్రకటించాలి? రోజుకో కథ చెప్పడం కాదు, రోజుకో ఉదాహరణ ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పేయడం కాదు. పలానా రోజు అండి, పలానా దగ్గర అండి, పలానా 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 అని చెప్పకు. వాక్యం చెప్పు.
సమాధానమును ప్రకటించుచు చాటించుచు ఉమ్, సువార్తమానము సువార్తమానము ప్రకటించేటప్పుడు నంబర్ 1 సమాధానం ఉండాలంట. సువార్త ప్రకటించుచు ఉమ్, సమాధానం చాటించుచు సమాధానమును చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం రక్షణ సమాచారమును ప్రచురించు వాని పాదములు రక్షణ సమాచారమును ప్రచురించాలి. వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో ఎంతో సుందరములైనవి. అంటే సువార్తలో ఏముండాలండి? సువార్త ప్రకటనలో ఏముండాలి? వాక్యంలో సమాధానమును, రెండవది ప్రకటించుచు రక్షణ సువార్త అన్నాడు. ఒకటి సమాధానము, రెండోది రక్షణ. వీటి గురించి మనం ఆలోచిద్దాం ప్రియులారా. మొదటిది ఏంటి? సమాధానము, రెండవది రక్షణ. ఇంతకీ సమాధానం అంటే ఏంటి? మనం అందరూ ఎగ్జామ్ రాసాం కదండి. ఎగ్జామ్ రాసినప్పుడు ప్రశ్న పత్రం ఇస్తారు కదా మనకు. ప్రశ్న పత్రం ఇచ్చినప్పుడు దాని అక్కడ ఏమని ఉంటుంది? ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని. ఆ సమాధానం వేరు, ఇక్కడున్న సమాధానం ఏంటి? సమాధానం కింది ప్రశ్నలకు సమాధానం అంటే దాని అర్థం జవాబు రాయమని కదా. ఇక్కడ ప్రకటించమని ఏమంటే, ఇక్కడ సువార్తలో ఏం ప్రకటించమంటున్నాడు? జవాబును ప్రకటించమంటున్నాడా? కాదు, సమాధానమును చాటించాలి. సమాధానం ఏంటి? ఏది సమాధానం? ఎవరితో సమాధానం? ఎందుకు సమాధానం? అదే ప్రకటించాలి. సువార్తలో అదే ఉండాలి. అది తప్ప ఇంకొక కథలు ఉండటానికి వీలు లేదు. అది సువార్త కాదు. అది సువార్త కాదు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక. అసలు సమాధానం అంటే ఏంటి? ఎందుకంటే సువార్తలో 2 ఉండాలని ప్రధానంగా యేసుక్రీస్తు ఎవరిని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఒకటి, సువార్తను ప్రకటించుతూ సమాధానమును చాటించాలన్నాడు. సువార్తను ప్రకటించుతూ రక్షణ సమాచారమును ప్రచురించి వారి పాదాల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అవునా? అయితే సమాధానం అంటే ఏంటో ఆలోచిద్దాం. 1:20 చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:20. ఆయన సిలువ రక్తము చేత సంధి చేయడం అంటే ఏంటి? సంధి చేయడం అంటే ఏంటి? ఇద్దరిని కలపడం, ఇద్దరిని సమాధానం పరచడం, ఐక్యం చేయటం. ఇద్దరు గొడవ పడ్డారు అనుకోండి, స్నేహితులు ఇద్దరు, మూడో వ్యక్తులు, ఏంట్రా అది? మీరిద్దరు ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్, ఏదో ఒకటి తెలుసో తెలియక ఏదో ప్రెస్టేషన్ ఒక మాట అన్నాడు, దానికి ఇంత అవసరమా? వద్దు. ఎందుకు? ఒకరినొకరు క్షమించుకోవాలని చెప్పేసి ఒక 2 మంచి మాటలు చెప్పగానే వారిద్దరు ఏమైపోతారు? చెయ్యిలో చెయ్యి తీసుకొని ఇద్దరు ఒకటైతే దాన్ని ఏమంటారు? సంధి చేయడం, సమాధానపరచడము అంటాం కదా. తన సిలువ రక్తము చేత సంధి చేసి. ఎలా చేశాడంటే సంధి? మాటల చేతనా? తన సిలువ రక్తము చేత సంధి చేశాడు. ఎవరికి మధ్యలో? దేవునికి ప్రజలకు సంధి చేశాడట. తన సిలువ రక్తము సిలువ రక్తము చేత సంధి చేసి యేసు ద్వారా సమస్తమును, అది భూలోకమందున్నవైనను సరే పరలోకమందున్నవైనను సరే వాటన్నిటిని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. తండ్రి కోరిక అంటే తెలుసా? కుమారుడా, నాకు దూరం అయిపోయిన ఇవన్నీ నాకు దగ్గర కావాలి, అది నువ్వే చేయాలి. తండ్రి అభిష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసి తన రక్తాన్ని ఒలికించి సిలువ రక్తము చేత దూరస్తులైన వారందరినీ దేవుని యొద్దకు నడిపించాడు, సమీపింపచేశాడు, సంధి చేశాడు. ఇది సువార్త, ఇది సమాధానం. దీనిని ప్రకటించాలి. యోహాను యెషయా గ్రంథం 1:18 చూడండి. సమాధానం అంటే ఏంటో మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. యెషయా గ్రంథం 1:18.
దేవుడు అంటున్నాడు ఇక్కడ, యెహోవా ఈ మాట యెహోవా ఈ మాట సెలవించుచున్నాడు, రండి రండి. మన వివాదము తీర్చుకుందాము. ఏంటి అర్థమవుతుందండి మాట? దేవుడు ఏమంటున్నాడు? ప్రజలందరితో, ప్రపంచమంతటితో ఏమంటున్నాడు తెలుసా? రండి, మన వివాదము మన పంచాయతీ ఏంటో తెగిపోలా, మన వివాదము తీర్చుకుందాము, రండి. పాపములు రక్తం వలె ఎర్రనైనను ఎర్రవైన. మన వివాదము దేవునితో మనకి ఏం వివాదం ఉంది? ఏం గొడవ ఉంది? ఏం శత్రుత్వం ఉంది? అంటే అంటున్నాడు, మీ పాపములు రక్తము వలె. మీ పాపాన్ని చూస్తే రగిలిపోతున్నాను. మీ పాపాన్ని బట్టి మీరు నాకు శత్రువులైన, నా పిల్లలైనా సరే నా ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని చేసి ఈరోజు నాకు శత్రువులుగా మీరు అంత దూరంలో ఉన్నారు. మీ పాపములు ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లవగును, కెంపు వలె ఎర్రనివైనను గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. ఎప్పుడు మన వివాదం ఉన్నది, మీరు రండి అని దేవుడు పిలుస్తున్నప్పుడు దేవుని యుద్ధకు వెళ్ళి మోకరించి, తండ్రి నీ చిత్తం అని నువ్వు మోకరించినప్పుడు అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మన వివాదం తొలగిపోతుంది. మీరు నా పిల్లలు అవుతారు, నేను నీ తండ్రిని అవుతాను, నేను మీ పైన కృప చూపిస్తాను. ఎప్పుడు మీరు సమ్మతించి మాట వినాలి. అప్పుడు భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. సమ్మతింపక, మాట వినక, పట్టించుకోక, ఇటు విని ఇటు విడిచిపెట్టిన ఎడల, అంతే కదండి. మాట వినకపోవడం అంటే ఏంటి? తిరగబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గము పాలగుదురు. ఏంటిది? సమాధానం కొరకైన సువార్త. ప్రతి సువార్తలో, ప్రతి వాక్యంలో, ప్రతి పాఠంలో ఇదే ఉండాలి. ఉందా లేదా? కదా? దేవుడికి మన బ్రతుకుల్లో అవిధేయమైనది ఉన్నదాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు మారండి, మోకరించండి, దేవుని వేడుకోండి. అప్పుడు మీరు క్షమించబడతారు. దేవునికి ఇష్టమైనది కాదు ఇది. ఈ కఠిన వైఖరి దేవుడు మెచ్చడు. గనక మన పాపము, మనలో ఉన్నది, దేవునికి నచ్చనిది ఏదైనా సరే తీసివేయాలని గద్దించే బోధ, ఖండించే బోధ, సరిచేసే బోధ. మీరు సమ్మతించాలి, మీరు దేవుని వాక్యానికి తలదించాలి. ఆయన మాట వినాలి. ఇలా సమ్మతించి ఆయన మాటకు తలదించి, ఏమండి, ఆ మాట వినిన ఎడల దేవుని ఆశీర్వాదం మీకు వస్తుంది, దేవునితో సమాధానం మీకు వస్తుంది, దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు మిమ్మల్ని హక్కున చేర్చుకుంటాడు. కానీ మీలో పాపం ఉండకూడదు, మీలో కాఠిన్యం ఉండకూడదు, మీలో అవిధేయత ఉండకూడదు. వీటన్నిటిని విడిచిపెట్టండి. గద్దించే బోధ, సరిచేసే బోధ, ఖండించే బోధ. ఏమండి, ఒకవేళ మీరు వినకపోతే వినమని ఖండించాలి, గద్దించాలి, సరిచేయాలి. వినకపోతే దేవుని యొక్క ఉగ్రత ఏంటో కూడా చెప్పాలి. అంతే కదండి. సమ్మతించని ఎడల నిశ్చయముగా ఖడ్గము పాలు అగుదులు. దేవుని మాట వినకపోతే పాతాళము, అగ్నిగుండము, నరక శిక్ష, అగ్నిగుండము. విన్న ఎడల పరలోకము, నిత్య జీవము. అంతేనా కదండి. ప్రతి వాక్యంలో ఇదే ఉందా లేదా? మీరు ఆలోచించండి ఒకసారి. సమాధానం. సువార్తను ప్రకటించు, అందులో ఉండవలసిన సబ్జెక్ట్ ఏంటో తెలుసా? సమాధానమును ప్రకటించండి. ఎవరికి మధ్యలో సంధి, ఎవరికి మధ్యలో సమాధానం ఉండాలి. పాపముతో ఎవరి జీవితాలనైతే పాపముందో ఆ పాపాన్ని బట్టి ఉగ్ర రూపుడైతున్నటువంటి దేవుణ్ణి శాంతింప చేయాలి అంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది దేవునిలోనికి రావాలి అంటే సువార్తను నువ్వు ప్రకటించాలి. సమాధానం అంటే నీలో ఉన్న పాపాన్ని నువ్వు తీసివేసుకొని దేవుని యొద్దకు రా అని అతని నడిపించే బోధ ఏదైతే ఉందో, ఖండించే బోధ, గద్దించే బోధ, సరిచేసే బోధ, దేవుని హక్కునకు చేర్చే బోధ. ఇది సమాధాన వలనైన సువార్త. ప్రియులారా,
రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మనము పాపాత్ములుగా ఉన్నాం అప్పటికి కదా, కానీ ఇప్పుడు ఏమయ్యాము? ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడు. దేవుని ఉగ్రత నుంచి మనం రక్షించబడతాము. ఎందుకంటే శత్రువులమై ఉండగా మనము శత్రువులుగా ఉన్నాము. దేవునికి మనల్ని శత్రువులుగా చేసింది ఎవరో తెలుసా? మనలో ఉన్న పాపమే. మనలో ఉన్న పాపమే కనుక దేవునికి అసహ్యమైన, దేవునికి నచ్చని ఆ పాపాన్ని క్రీస్తు రక్తము చేత కడిగి మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని రక్తము, ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాము. మనం దేవునితో సమాధానపరచబడ్డాము. ఇది సువార్త. అర్థమవుతుందా లేదా? యేసు మరణ సమాధి పునరుత్థానాలను ప్రకటించడము, ఎదుటి వారిలో ఉన్న పాపాన్ని ఒప్పింపచేసి అతన్ని మారు మనసు పొందునట్లుగా, దేవుని యొద్దకు చేరునట్లుగా, అతన్ని ప్రేమించి జ్ఞానంతో వివేకంతో అనేక మాటలు చెప్పి అతని హృదయంలో దేవుని మాటలు నాటి అతని దేవుని వైపుకు త్రిప్పినప్పుడు, అప్పటి వరకు దేవుడు ఉగ్ర రూపంతో ఉన్న ఆ దేవుడు ఎప్పుడైతే తండ్రి తప్పైంది, ఇక నా బ్రతుకును మార్చుకుంటాను, నేను బాప్తిజం తీసుకుంటాను అనేసరికి కోపంతో ఉన్నటువంటి ఆ మనుష్యుడు దేవునితో ఏమైపోయాడు? సమాధాన పడిపోతున్నాడు. అప్పటి వరకు కోపంతో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు? కృపను చూపుతున్నాడు. అప్పుడు దేవునికి ఆ మనుషుడికి మధ్యలో ఏమైంది? సంధి, సమాధానమైంది. ఆ మనిషి దేవుణ్ణి హత్తుకునేంత వరకు అతనిలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం కాని అవిధేయమైన ప్రతిదాన్ని సరి చేసుకునేటట్టుగా, ఖండించేటట్టుగా, గద్దించైనా సరే, ప్రేమించైనా సరే, ఉపదేశించైనా సరే చెప్పి మనిషిని దేవుని యొద్దకు నడిపించడమే సమాధానము పరచడము. మనిషిని దేవునితో సమాధానపరిచే బోధ చెయ్యాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 తొందరగా ఏమి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13. దూరస్తులైన మీరు, ఎవరు? అన్యుల గురించి మాట్లాడుతూ, అయినను మునుపు మీరు దూరస్తులు, దేవునికి సంబంధం లేదు మీకు. దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన, ఆయన ప్రాణత్యాగం వలన, ఆయన శిలువ రక్తము వలన మీరు సమీపస్తులయ్యారు. దేవునికి దగ్గరి వారయ్యారు. దేవునితో బంధం కలిసింది మీకు. ఆయన యేసుక్రీస్తే ఈ ప్రపంచానికి సమాధానం. ఈ ప్రపంచానికి సమాధానం యేసుక్రీస్తే. ఆయనే మీకును మాకును సమాధానమై ఉండి, ద్వేషం అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేసి మన మధ్య గోడను పడగొట్టి చూసారా, సంధి చేశాడు. ఇట్లు సంధి చేసి ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషుడిగా సృష్టించాడు. సంధి చేయొచ్చు అంటే సమాధానమును ప్రకటించాలని అన్నారు కదా. సమాధానం అంటే ఏంటో ఇప్పుడు ఇదంతా మనం ఆలోచిస్తున్నాం. ఇంకా రక్షణ దగ్గరికి వెళ్ళాల. అర్థమవుతుందా? సమాధానం అంటే ఏంటంటే, లోకములో దేవునికి దూరంగా ఉన్నవాడు దేవుని యొద్దకు వారిని నడిపించడానికి, అతని హృదయంలో ఆలోచన పుట్టించడానికి, అతని బ్రతుకును, అతని ఆలోచనను దేవుని వైపు త్రిప్పడానికి ఉపదేశించు, ప్రేమించు, ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఏ విధము చేతనైనను అతని దేవునితో సమాధాన పరచాలి.
సమాధానమును ప్రకటించు, సమాధానం ప్రకటించు. ప్రజలారా, దేవునికి ఇష్టం కాని కార్యాలు చేస్తున్నారు, జాగ్రత్త. మీరు మారారా, మీరు దేవుని వైపు త్రిప్పారా, దేవుని కృపను పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. లేదా ఖచ్చితంగా మీరు ఖడ్గము పాలవుతారని రాయబడింది. రెండు చెప్పాలి, వాక్యంలో రెండు చెప్పాలి. దేవుని మాట వింటే ఇది, దేవుని మాట వినకపోతే ఇదిగో తద్వారా ఈ విధంగా మనం నష్టపోతాం. అది సమాధానమును ప్రకటించాలి. ప్రియులారా, ఇలా ఒక సగటు మనిషిని దేవుని వైపుకు నడిపించడం, సగటు మనిషిని దేవునికి సమీపస్తునిగా చేయడానికి, సంధి చేయడానికి నువ్వు పడే ప్రయాసం, నువ్వు చేసే పరుగు, ఏమండి, నీ ప్రయాణం, నీ కష్టము, నీ త్యాగము, నీ చెమట, నీ కన్నీళ్లు, నీ ప్రార్థన, ప్రతిదీ స్వార్థపూరితమై ఉన్న నాడు అది సమాధానాన్ని ప్రకటించే సువార్తగా ఎంచబడుతుంది. కానీ ఈరోజు ప్రియులారా, వాక్యం అందరూ చెబుతున్నారు, దొంగలు చెబుతున్నారు, వ్యభిచారులు చెబుతున్నారు కదా, మోసగాళ్ళు చెబుతున్నారు. ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రియులారా, ఎంతో మంది చెబుతున్నారు. కానీ ఎవరి సువార్త, ఏమండి, మోసగాళ్ళు కూడా చెబుతున్నారు, స్వలాభం కొరకు చెబుతున్నారు, డబ్బులు దండుకోవడానికి చెబుతున్నారు, పేరు ప్రఖ్యాతుల కోసం చెబుతున్నారు. లేరా, ప్రలోభాలను పెట్టి ఏమండి మందను పోగేసుకొని వారిపైన బ్రతకాలని, ఏమండి, ఈరోజు ఏమైపోయిందంటే భక్తి లాభసాధకమైందట. ఏమైందట భక్తి? ఏ ఉద్యోగం చేసినారో డ్రెస్ ఇందులోకి వెళ్ళామనుకోండి, ఏంటి, ఏ బాధ లేకుండా సంఘమే నన్ను పోషిస్తుందని సంఘం పైన బాధభరితంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, దేవుడు ఒక భాగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు ఒక పనిని ఇచ్చాడు, దేవుడు ఒక బాధ్యతని ఇచ్చాడు. ఆ బాధ్యతను కలిగి ఉన్న నీవు దేవునికి లెక్క అప్పచెప్పాలన్న భయముతో దేవుని దృష్టికి నీవు లెక్క అప్పచెప్పవలసిన వాని వలె అన్ని విషయములలో మితంగా ఉండాలి. కానీ ఈ స్పృహ, ఈ అవగాహన అనేకులలో లేక ఇష్టానుసారంగా చేస్తున్నట్టు దేవుడు ఇచ్చిన బాధ్యతను మిస్యూజ్ చేస్తున్న వారు అనేకులు ఈ సమాజంలో ఉన్నారు. ఇది సమాధానాన్ని గురించినటువంటి వివరణ. రెండవ మాట ఏమన్నాడు? సువార్తను ప్రకటించుచు రక్షణను ప్రచురించు వారి పాదములు సుందరములు అన్నాడు. రక్షణ అంటే కరోనా వచ్చింది కదా మొన్న కరోనా వచ్చినప్పుడు, కరోనా రాకుండా నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఏం చేసావు? ఒకటి, రెండు శానిటైజర్, రెండు వేడి వస్తువులు తిన్నారు కదా, చల్లటి తినకుండా, మూడు ఇంకా బయటికి వెళ్ళొద్దు. అసలు ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్ళినా వెళ్ళేటప్పుడు వెళ్ళావు, రాగానే ఇంట్లోకి రాకుండా ముందే స్నానం, డిస్టెన్స్, మనిషికి దూరం, డిస్టెన్స్. నిజంగా ప్రియులారా, ఎంత విచిత్రమైన సందర్భాలు అంటే, భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు ఇంట్లో, భర్తకు కరోనా పాజిటివ్ వచ్చింది. భార్య ఏం చేసింది తెలుసా? ఆకలి అవుతుంది, అన్నం పెట్టి అన్నాడు. అన్నంను పెట్టి ప్లేటును అక్కడికి నెట్టింది. మరి ఇప్పుడు కూర వేయాలి కదా, నీకా కరోనా పాజిటివ్ వచ్చింది, నేను దగ్గరకు వస్తే అది నాకు అంటుకుంటుందని ఓ పెద్ద కర్ర తీసుకొని, ఏమండి, దానికి ఒక గ్లాసును గట్టి చెప్పును దాంట్లో కూర పోసి ఈ కర్రతో తీసుకుని వెళ్ళి ఇలా పోస్తుంది. ఎంత భయం! నేను రక్షణలో ఉండాలి, నేను రక్షించబడాలి, ఆ వైరస్ బారిన పడవద్దు, నాకు రోగం రావద్దు, నేను ఆరోగ్యంగా ఉండాలని, రక్షణలో ఉండాలని, నేను రక్షించబడాలని, ఆ రోగం బారిన పడకుండా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నావా లేదా? ఆ జాగ్రత్తలు తీసుకుంటేనే నువ్వు రోగం పడకుండా ఉంటావు. అవునా కదా? అంటే రక్షణలో ఉండటానికి, నువ్వు ఆ రోగం బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు కూడా అవసరమా? దాని
దాని బారిన పడకుండా ఉండడానికి జాగ్రత్తలు కావాలి. ఇన్ కేస్ పాజిటివ్ వచ్చిందంటే ఇంకా జాగ్రత్త ఉండాలి. టాబ్లెట్లు వేసుకోవాలి, ఏమండి, సిరప్ తాగాలి. డాక్టర్ గారు ఏవేవైతే వస్తువులను తినమని చెప్పాడో అవి ఊచ తప్పకుండా తినాలి. ఏం చెబితే అది చేయాలి. రాకముందు జాగ్రత్తలే, ఒకవేళ వస్తే మరీ జాగ్రత్త కలిగి ఉండాలి. ఇన్ని జాగ్రత్తలు పాటించితేనే నీవు రక్షణలో ఉంటావు. ఏ రక్షణ? కోవిడ్ బారిన పడకుండా ఉండే సేఫ్ జోన్లో ఉంటావు. కానీ ఇక్కడ ప్రకటించమన్నది ఏ రక్షణ గురించి? ఏ రక్షణ గురించి? ఏ వైరస్ బారిన నుంచి రక్షించబడాలని, ఏ శత్రువు బారి నుంచి రక్షించబడాలని, ఏ రక్షణ గురించి ప్రకటించాలి? సువార్త రక్షణ గురించి ప్రకటించే వారి పాదములు సుందరములు అన్నాడు. మరి ఏ రక్షణ? దేశ రక్షణ ఉంది. దేశ రక్షణ చేస్తున్నారు లేదా మన సోల్జర్స్? దేశ రక్షణ గురించి ప్రకటించమన్నారా? దేహ రక్షణ గురించి ప్రకటించమన్నారా? ఏ రక్షణ గురించి? ఏ రక్షణ గురించి? అది కూడా మనకు తెలియాలి కదా. ఏ రక్షణ గురించి? దయచేసి చూడండి, సామెతల గ్రంథం, లేదంటే ముందు ఇది చదవండి, మార్కు సువార్త 16:16. ఈ రక్షణ దేని కొరకు? శరీరానికి, ఆత్మక కదా? ఆత్మకు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మని వానికి శిక్ష, నమ్మిన వానికి రక్షణ. నమ్మిన వానికి రక్షణ. ఇంకా సామెతల గ్రంథం తీయండి ఒకసారి, 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును నువ్వు తప్పించుకోవాలి అంటే అపవాది కబంధ హస్తములో బంధింపబడకుండా, వారి బారిన పడిన వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు కనుక వారి బారిన పడకుండా ఉండాలి అంటే, నువ్వు రక్షించబడాలి అంటే నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో తెలుసా? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం ఏది అని వెతికి పరిశీలించి తెలుసుకొని ఆ జీవ మార్గములో నడవాలి. ఆ జీవ మార్గాన్ని బోధించే బోధలో ఉండాలి. ఆ జీవ మార్గాన్ని నడిపించే సంఘములో ఉండాలి. ఆ జీవ మార్గానికి తెలియజేసే సాహసాన్ని కలిగి ఉండాలి. ఏమంటే, కల్పనా కథల వైపు తిరిగే బృందం ఒకటి ఉంది. స్వకీయ దురాశలను ఆశించే బృందం ఒకటి ఉంది. ప్రలోభాలు పెట్టే బోధనలతో ఉన్న బృందం ఒకటి ఉంది. ఆశలు చూపే బోధలు కలిగిన బృందాలు ఉన్నాయి. ఇలాంటి వాటి మధ్య నువ్వు క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి అంటే పరమునకు పోయి జీవ మార్గమును నీవు నడుచుకోవాలి. అది ఎక్కడుంది? అది సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. జీవ మార్గం ఎక్కడుంది? దాని అడ్రస్ ఎక్కడుంది? ఆయన నాకు బోధించుచు ఇట్లా నేను నీ హృదయమును పట్టుదలతో పట్టుకొని నిన్ను, నా మాటలను నువ్వు గైకొనిన ఎడల, నా మాటలను నువ్వు గైకొనిన ఎడల. యెషయా గ్రంథంలో ఏం చెప్పాడు? మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించితే మీరు సుఖంగా బ్రతుకుతారన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నా ఆజ్ఞలను మీరు గైకొనిన ఎడల నువ్వు బ్రతకాలి అంటే, నువ్వు జీవించాలి అంటే, నీవు జీవ మార్గంలో ప్రవేశించాలి అంటే మనుషులు చెప్పే మాటలు కాదయ్యా నువ్వు వినవలసింది. ఆయన నాకు బోధించుచు ఇట్లా నేను ఏమని నీ హృదయానికి చెప్పు. గట్టిగా దేవుని మాటలను పట్టుకోవాలని నీ హృదయానికి చెప్పు. నీ హృదయమును పట్టుదలతో నా మాటలను పట్టుకో. నిన్ను ఎందుకు ప్రభు అంత గట్టిగా పట్టుకోవాలి నీ మాటల్ని
అంటే నా ఆజ్ఞలను నా గైకొనిన ఎడల ఆజ్ఞలను గైకొంటేనే బిడ్డ నువ్వు బ్రతికేది, నిన్ను జీవింపచేసేది, నిన్ను బ్రతకనిచ్చేది నా మాటనే. కనుక ఆ మాటను నువ్వు ఎలా పట్టుకోవాలి? గట్టిగా గట్టిగా పట్టుకోవాలి. ఆ రోజున చదవండి దయచేసి. జ్ఞానమును విడువక జ్ఞానమును విడువక అన్నాడా? ఎడల ఈ విడువక అన్నాడా? జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, అది నిన్ను కాపాడును, అది నిన్ను కాపాడును. ఎప్పుడు? జ్ఞానమును పట్టుకొని జ్ఞానమును విడువక 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 పట్టుకున్నామంటే విడిచిపెట్టద్దు. ఇక పట్టుకున్నామంటే విడిచిపెట్టద్దు. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించు. ప్రియులారా, ఊబిలో కొడుకుపోతున్న వాడికి ప్రాణాలు దక్కించుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తాడో తెలుసా? చేతులు పైకి లేపి గోల చేస్తాడు, ఆ బురదను తన యుద్ధకు లాక్కొనడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అదంతా గట్టి నేల కాకపోవడం చేత అతడు క్రమక్రమంగా లోపలికి వెళ్ళిపోతాడు. అలా క్రమక్రమంగా లోపలికి వెళుతున్నప్పుడు, మరణం తన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు, అటువంటి తరుణంలో అతనికి ఒక తాడు దొరికింది అనుకోండి. ఒకసారి పట్టి ఒకసారి విడిచిపెట్టేసి మళ్ళీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ పట్టుకొని బ్రతుకుతాడా? వాడు బ్రతకాలని ఇప్పుడు ఏం చేయాలి? త్రాడును విడిచిపెట్టక గట్టిగా పట్టుకుంటేనే బ్రతుకుతాడు. ఒకసారి విడిచిపెట్టాడు ఇంకా ఏమైతుంది అని మనం పట్టుకుంటున్నామా విడిచిపెడుతున్నామా? పెద్ద టాబ్లెట్. తమ్ముడు ఏంటి అన్నా, ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ అన్నా, 3 నెలలు కనిపించడిగా. ఏమండి తమ్ముడు ఏంటి? పెళ్లి విషయంలో బాగా ఇబ్బంది ఉందన్న, ప్రార్థన చేయండి. 6 నెలలు కనిపించడు. నీ కుటుంబంలో ఆర్థిక సంబంధాల విషయంలో కావచ్చు, కుటుంబ పరిస్థితిలో కావచ్చు, మనం మనుషులము కనుక, ఏమిటి మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నాం కనుక మన దైనందిన జీవితంలో ఎన్నో ఎన్నో సమస్యలు మనకు తారతీరుతాయి. సమస్యను బట్టి నువ్వు దేవునికి దూరం అయ్యావా? ఇక నువ్వు అనుకుంటావు నేను దేవుల్లో ఉన్నానని. తప్పు. జ్ఞానమును విడిచిపెట్టక, చదవండి. జ్ఞానమును విడువక ఉండిన ఎడల, జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. ఆ దాన్ని ప్రేమించిన ఎడల అది దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించు. అది నిన్ను రక్షిస్తుంది. ఏమండి 4 రోజులు రాకపోతే మేము విడిచిపెట్టేసేది నట్టేనా అని అంటారా? ఆ 4 రోజులను విడిచిపెట్టిన ఉన్నావు చూసావా? ఆ 4 రోజుల్లో ఏం దేవుని వాక్యం సెలవించిందో, ఎంత మహాజ్ఞానము ప్రకటించబడిందో, ఆ మహాజ్ఞాన గ్రంథములోని మాటల్లో నువ్వు విన్నావా? వాటిని ఎన్నో నిన్ను ఆత్మీయ జీవితాన్ని బలపరిచేవి, నీ బ్రతుకును సరి చేసుకుని ఎన్నో సూచనలు సలహాలు దేవుడు ఎప్పటికప్పుడు సేవకులు నిలబెట్టుకుని చెబుతూనే ఉంటాడు. మరి నువ్వు నెలలు మాయమైపోతే, సంవత్సరాలు మాయమైపోతే, జ్ఞానమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకునే ఎడల అది నిన్ను కాపాడును. కనుక పిల్లరా, దేవుని జ్ఞానం సామాన్యమైనది కాదు, మన బ్రతుకును పరలోకానికి నడిపించింది. మరొక్కసారి మాట చదవండి. 4:4 సామెతల గ్రంథం 4:4 ఉన్న మాట చదవండి. ఆయన నాకు బోధించుచును ఇట్లా నేను నీ హృదయమును పట్టుదలతో నా మాట. కుమారుడా, విశ్వాసులారా, మీరందరూ ఏం జాగ్రత్తగా వినండి మాటలు. నీ హృదయానికి చెప్పు, పట్టుదలతో దేవుని మాటలు పట్టుకోవాలి అని. ఎందుకంటే నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదు. ఇది రక్షణ సువార్త. నాయన, నువ్వు ఇలా బ్రతకాలి, ఇదిగో వాక్యం చదవాలి. నువ్వు దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయకూడదు. మనుషులను ప్రేమించడం కాదు, దేవుని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఇందాక ఏం చదవండి 4:9, జ్ఞానమును విడువక దాన్ని ప్రేమించాలి, దాన్ని హత్తుకోవాలి, వాక్యాన్ని కౌగిలించుకోవాలి, కలిగి ఉండాలి. జ్ఞానమును విడువక ప్రేమించిన ఎడల అది నిన్ను కాపాడును. ఇది రక్షణ సువార్త.
నువ్వు రక్షించబడాలి అంటే, నువ్వు బ్రతకాలి అంటే దేవుని మాటను ఖచ్చితంగా నువ్వు వినాలి. దేవుని వాక్యమే నిన్ను రక్షించేది. దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. ఏమండి? నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇప్పుడు ఒక మంచి లాజిక్ పాయింట్ అడుగుతాను, వాస్తవం చెప్పాలి. సినిమాలు బాగా చూస్తారు కదా, సినిమాలో కోర్టు సీన్ వస్తుంది కదా అప్పుడప్పుడు. తప్పు చేసిన వాడికి శిక్ష ఎవరు వేస్తారు చెప్పండి? మళ్ళీ తప్పు చేసిన వారికి శిక్ష ఎవరు వేస్తారు ఒకసారి చెప్పండి, నాకు క్లారిటీగా చెప్పండి. జడ్జి ఏమంటాడు తెలుసా? వాదోపవాదాలు విన్న తర్వాత సదరు ముద్దాయి చేసిన నేరము నిరూపించబడినందున ఈ నేరానికి, అప్పుడు తిప్పుతాడు పేజీలా తిప్పి, ఐపీసీ 302 సెక్షన్ ప్రకారంగా, నా ఇష్ట ప్రకారంగా కాదు, నా తెలివి ప్రకారంగా కాదు, శిక్ష విధిస్తున్నది ఎవరు? రాజ్యాంగం, శాస్త్రం. మనల్ని రక్షించేదైనా శిక్షించేదైనా ఎవరు? నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడను, నమ్మని వానికి ఎవరు విధిస్తారు? అది చెప్పండి నాకు ముందు. శిక్ష ఎవరు విధిస్తారు? రోమపత్రిక, యోహాను సువార్త తీయండి ముందుగా. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 ఇది ఇలాగే ఉంచండి. ముందు మార్కు సువార్త 16వ అధ్యాయం చదివి ఇక్కడికి వద్దాం. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, నాకు సమాధానం చెప్పండి. ఇటు నమ్మి బాప్తిసం పొందిన వాడిని ఎవరు రక్షిస్తారు? నమ్మక బాప్తిసం పొందని వాడిని ఎవరు శిక్షిస్తారు? యేసు ప్రభు రక్షిస్తాడు, నమ్మని వాడికి శిక్ష తండ్రి విధిస్తాడు. రక్షించేది వాక్యమే, శిక్షించేది. ఇందాక ఏం చదువుతున్నావు? నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు, నా మాట విని సమ్మతించిన ఎడల మీరు బ్రతుకుతారు, వినని ఎడల ఖడ్గము పాలవుతారు. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయము 47. ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేనే మనం చెప్పడం మాత్రమే నా బాధ్యత. నేను లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు, దేవుడు చెప్పమన్న మాటను ప్రకటించడానికి వచ్చాను, ప్రకటించాను, వెళ్ళిపోయాను. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు. తీర్పు తీర్చడం నా పని కాదు. నేను లోకానికి తీర్పు తీర్చడానికి నేను రాలేదు, లోకాన్ని రక్షించమని తండ్రి పంపించాడు. ఈ మాటలు చెప్పమన్నాడు, నేను చెప్పాల్సిన మాటలు చెప్పాను, నా ప్రాణం పెట్టి రక్షించవలసిన ఆ కార్యక్రమాన్ని కూడా నెరవేర్చాను. అవునా కదా? నెంబర్ 1 చెప్పాడు, నెంబర్ 2 రక్షించాడు. నన్ను నిరాకరించడం అంటే అక్కడి నుంచి ఆగండి. నిరాకరించడం అంటే దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి నిరాకరించడం. దేవునిలో ఉంటూ వాక్యాన్ని విని విడిచిపెట్టి పట్టించుకోకుండా, ఎక్కించుకోకుండా, గ్రహించకుండా, బలపడకుండా, ఎదగకుండా ఉన్న వాళ్ళు కూడా దేవుణ్ణి నిరాకరించినట్టే కదా. వాడు దూరంగా ఉండి నిరాకరించాడు, నువ్వు దగ్గరికి వచ్చి అంతే. ఇప్పుడు చదవండి, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. ఎవరు? చదవండి, అక్కడే ఉంది సమాధానం. నేను చెప్పిన మాట అంచెదినమందు అతనికి తీర్పు. నా మాటనే శాసనం.
యేసుక్రీస్తు అంటున్నాడు, అంచె దినమున తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు. ఎవరు? నా మాట నేను చెప్పానా లేదా? తండ్రి చిత్తాన్ని ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యము చేరడు. ఇది నా మాట. ఎవరు చేస్తారు ప్రభా? పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చువాడే పరలోకం చేరును. అది నా మాట, అది నా మాట. అంచె దినమున తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటని, వాక్యమే, ఆజ్ఞని చేశావా రక్షణ, తృణీకరించావా శిక్ష. ఎంత క్లియర్గా ఉంది చూడండి. కనుక ప్రతి వాక్యంలో, ప్రతి సందేశంలో, ప్రతి బోధలో ఉండవలసినది సమాధానం, రెండోది రక్షణ సువార్త. ఈ రెండింటిని ప్రకటించిన వారి పాదములు ఎంతో సుందరం. మరి అందరూ ఏం ప్రకటిస్తున్నారు? బైబిల్లో లేనిది, బైబిల్ చెప్పనిది, బైబిల్ సెలవివ్వనిది ప్రలోభాలు, ఆశలు పెట్టి ప్రారంభ శతాబ్దంలో ఎప్పుడో జరిగాయని కరెక్టే, అవి అప్పుడు జరిగాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నాయా? వాక్య ప్రకారంగా లేదు. అవి అప్పుడే జరిగాయి, అప్పుడే ఆగిపోయాయి. కానీ అవి ఇప్పుడు కూడా జరుగుతున్నాయా అని స్వప్రయోజనాన్ని యోచించి పిల్లల కోట్లకు పడగలించడానికి, డబ్బులు దండుకొనడానికి కూడా ఈరోజు దేవుని పిల్లలను అడ్డు పెట్టుకుని పిల్లల దేవుడు అప్పగించిన బాధ్యతను దుర్వినియోగం చేస్తూ కోట్లకు పడగలించుతున్న వారు దేవుని పరిచారకులు కాదు, దొంగ పరిచారకులు, దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, ఏమండి అపవాది పరిచారకులు కూడా సంఘాలలో ఉన్నారు. అబద్ధ బోధకులు, ఏమండి అబద్ధ ప్రవక్తలు, ఏమండి కల్పనాకతలు, కాలక్షేపానికి ఇవే మరి చెప్పే మాటలు, వాక్యం చెప్పరు, బైబిల్ తీయరు. అక్కడ ఏం జరిగిందో తెలుసా, ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, ఏదో ఎక్కడో జరిగినటువంటి చిలక పలుకులు అని చెప్పేసి మరి ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ బలి చెప్పారు అంటున్నారు. వాక్యం సమాధానమును ప్రకటించాలి. నీ జీవితం సరిగా లేదు, ఇలా దేవుడు నిన్ను నచ్చడు. గద్దించైనా, ఖండించైనా, ప్రేమించైనా, ఉపదేశించైనా చెప్పాలి. అతన్ని దేవుని యొద్దకు నడిపించాలి, దేవునిలో నిలబెట్టాలి. దేవునిలో నిలబెట్టి ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలి. దేవుని ఎదుట, ఇదిగో తండ్రి ఈ కుమారుని నాకు అనుగ్రహించావు కదా, ఇదిగో తీసుకున్నాను, బాప్తిసం ఇచ్చాను, చక్కని బోధ చేశాను, ఇదిగో ఆత్మీయంగా బలపరిచాను, ఇదిగో 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 నా పని అని ప్రతి సేవకుడు దేవునికి అప్పచెప్పవలసినటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. కనుక ఎవరిని మెప్పించే బోధ, ఎవరిని సంతోషపెట్టాలని కాదు, దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా దేవుడు సంతోషపడ్డాడని అది చూసుకో. ముందు సమాధానమును, రక్షణను ప్రకటించు వారి పాదములు సుందరములు. కనుక అపోస్తలుల బోధ ఎక్కడుంది? వాక్యానుసారమైన బోధ ఎక్కడుంది? పరలోకానికి నడిపే బోధ ఎక్కడుంది? ఆత్మను బలపరిచే బోధ ఎక్కడుంది? గద్దించైనా, ఖండించైనా సరిచేసే బోధ ఎక్కడుంది? అది మీరు సమస్తాన్ని పరిశీలించి మేలైన దాన్ని చేపట్టండి అన్నాడు పౌలు. కనుక ఏదో ప్రియులారా, మనం దుస్తులు కొనుక్కుంటున్నాం అనుకోండి, ఒక షాప్లో మనకు నచ్చలేదు అనుకోండి, మనం ఏం చేస్తామండి? అది మన చాయిస్ కదా, మన ఇష్టం. ఇక్కడ నచ్చలేదు కాబట్టి ఇంకో దగ్గరికి వెళ్తాం, అక్కడ నచ్చకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాం. ఇలాంటి వాటన్నింటికి అలవాటు పడ్డ మనిషి బోధ దగ్గర కూడా ప్రియులారా అతనికి నచ్చినట్టుంటే సంఘానికి అంటకట్ట పడతాడు. లేదా ఎంతోమంది వస్తున్నారు లేదన్న మన దగ్గరికి, కొత్త పిల్లలు వస్తారు, కానీ కొంతకాలమే ఉంటారు. ఎందుకు మానేసామని కారణం అడిగి ఖచ్చితంగా వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? పలానిది నాకు నచ్చలేదు కాబట్టి. నీకు నచ్చినట్టుగా ఉండాలి సంఘం ప్రియులారా. సమాజం ఇలా ఉంది, పరిస్థితులు ఇలా ఉన్నాయి. గనుక ప్రియులారా, ఎవరినో మరి ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావు, దయచేసి అర్థం చేసుకోండి. సమాధానము, రక్షణ ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అదే సరి అయిన బోధ. అపోస్తలుల బోధ అయి ఉండాలి, వాక్యాన్ని అనుసరించిన బోధ అయి ఉండాలి,
ప్రలోభాలు కానీ ఏమంటే బైబిల్కు భిన్నమైన బైబిల్ చెప్పనిది కానీ చెప్పడానికి వీలు లేదు. కనుక ప్రియులారా, బైబిల్లో ఏముంది, బైబిల్ ఏం సెలవిచ్చింది, ఏది ఎప్పుడు ఎక్కడ జరిగింది, వాక్యానుసారమైనదై ఉండాలి. స్వస్థత వరాల గురించి ప్రియులారా ఇప్పటికీ ఎంతమంది చేస్తున్నారు లేదా? ఆనాడు స్వస్థత వరం కలిగిన ప్రతి ఒక్కరు, పేదరు గారు కానీ, పౌలు గారు కానీ, ఆంధ్రయ్య గారు కానీ, ఫిలిప్ గారు కానీ చనిపోయిన మనిషిని కూడా బ్రతికించారు లేదా బైబిల్లో? ఇప్పుడు స్వస్థత వరాలు లేవు. ఒక మనిషికి స్వస్థత వరము లేదు. దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ ఈరోజు ఎంతో మంది స్వస్థత వరం కలిగిన భక్తులు ఉన్నారా లేదా? మరి ఒక కోడిని చంపేసి తీసుకుని అయితే బ్రతికించగలుగుతారా? కారణం బైబిల్ చెప్పనిది చేస్తున్నారు వాళ్ళు. కనుక భిన్న సువార్తల్లో ఉండద్దు, కల్పన కథల్లో ఉండద్దు, ప్రలోభన బోధలో ఉండద్దు. మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలని ప్రియులారా, ఏమండి, మన ఆరోగ్యాన్ని నయం చేసే మందు ఘాటుగా ఉన్నట్టుగానే మన బ్రతుకును సరిచేసే బోధ కూడా ఘాటుగానే ఉంటుంది. గర్జిస్తూనే ఉంటుంది, హెచ్చరిస్తూనే ఉంటుంది, సరిచేస్తూనే ఉంటుంది. కారణం నీలో ఉన్న అవిధేయతను నువ్వు విడిచిపెట్టి దేవునికి దగ్గరైతే దేవునికి నీకు సమాధానం అనేది కుదురుతుంది. కనుక ఎల్లవేళ ఈ సమాధానమునే ప్రకటించాలి. ఎల్లవేళ మనిషిని రక్షణలోనికి నడిపించే బోధై ఉండాలి. కనుక రక్షణ, సమాధానము, రక్షణ ఎవరైతే ప్రకటిస్తున్నారో వారి పాదములు మాత్రమే సుందరములే తప్ప దారిన పోయే దానం అందరి పాదాలు సుందరములు కానీ కావు. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాము. యోహాను పత్రిక 2వ యోహాను పత్రిక 9వ వచనం. 2వ యోహాను పత్రిక 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. ఏంటి క్రీస్తు బోధ? లేఖనాలను చదవండి, అప్పుడు అర్థమవుతుంది. యేసుక్రీస్తు బోధలను ప్రియులారా బైబిల్లో రాయబడినటువంటి లేఖనాలను మనం చదివినప్పుడు క్రీస్తు బోధ ఏందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవడైనా క్రీస్తు బోధను తేక, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచిపెట్టి ముందుకు సాగు ప్రతి వాడు దేవుని అంగీకరింపని వాడు ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు. అంటే బైబిల్ ఏది చెప్పిందో అది మాత్రమే నేను తీసుకుంటాను, మిగతాది నాకు వద్దు. బైబిల్లో ఉంటేనే దాన్ని నమ్ముతాను, బైబిల్కు భిన్నమైనది నేను స్వీకరించననే మనసున్నవాడు క్రీస్తు బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఈరోజు క్రైస్తవ సంఘాలు ఎలా తయారయ్యో తెలుసా? కొందరు యెహోవాను నమ్ముతారట, యేసును నమ్మరంట. యేసు క్రీస్తు పరిశుద్ధాత్మనై ఆమె జాంతనై అంటున్నారు వాళ్ళు. కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయి? ప్రాణం పెట్టింది యేసు క్రీస్తే కనుక తండ్రి జాంతనే, పరిశుద్ధాత్మ జాంతనై అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు? తండ్రిది కుమారుడి కాలం అయిపోయింది, ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలమే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మీకు ఎవరు లేరని వారు కొందరు. అసలు బైబిలే తప్పైన వాళ్ళు అనేకులు. ఇలాంటి బోధలు ఉన్నాయి ప్రియుల సమాజంలో. అందుకేమంటాడు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతి వాడు. క్రీస్తు బోధ యందు, బైబిల్ వాక్యమందు దేవుని ఆజ్ఞల దగ్గరనే ఆగాలి. దేవుడు ఆగమన్న దగ్గర ఆగాలి, నడుమన్న దగ్గర నడవాలి. దాన్ని విడిచిపెట్టి ముందుకు సాగు ప్రతి వాడు తండ్రిని కుమారుని అంగీకరింపని వాడు. ఎవడైనా ఈ బోధను తేక భిన్న బోధను తీసుకొని వచ్చి, అబద్ధ బోధను తీసుకొని వచ్చి అబద్ధ ప్రవచనాలు చెప్తే, ప్రవచనాలు ఎప్పుడో ధర్మశాస్త్ర కాలము, ఏమండి బాప్తిసం ఇచ్చి యోహాను కాలంలోనే ప్రవచనాలు ఆగిపోయినప్పుడు ఈ రోజు కొత్తగా నేను ప్రవచనాలు చెప్తారని ఎవడైనా వస్తే మరల చదవండి మాట. ఎవడైనాను ఈ బోధను, అపోస్తలుల బోధను, క్రీస్తు బోధను, పరిశుద్ధాత్మ లేక ప్రేరణతోటి లేఖనాల్లో రాయబడిన వాక్యానికి భిన్నమైన దానిని, ఈ బోధను తేక ఎవడైనా మీ యొద్దకు వస్తే వానిని మీ ఇంట చేర్చుకోకూడదు. శుభమని ఆడికి వందనాలు చెప్పకూడదు. ఒకవేళ నువ్వు శుభమని చెప్పి వందనాలు చెప్పి స్వీకరించావా, చెప్పువాడు
అతని దుష్ట క్రియలలో, అతని పాపములో నీకు కూడా పాలివాడవుతాడు. కనుక బోధ అనేది చాలా ప్రమాదమైనది. ఏదైతే క్రీస్తు బోధలో దాని అందే మనం నిలిచి ఉండాలి. క్రీస్తు బోధకు భిన్నమైనది ఏదైనా కూడా పర్వాలేదులే అనుకుంటే మనకు పరలోకం లేకుండా పోతుంది. అడ్జస్ట్ కావడానికి వీల్లేదు. బోధ దగ్గర మాత్రం చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి పిల్లరా. ఏదైనా సరే మనం ఒప్పుకోవాలి అంటే అది లేఖనాల్లో ఉన్నదై ఉండాలి. ఎందుకంటే 66 పుస్తకాల జ్ఞాపకం ఎవ్వరికీ లేదు. ఏ విషయంలో అయినా ఒకవేళ నీకు పొరపాటుగా అర్థం చేసుకున్నానేమో ఏదైనా ఒక సందర్భాన్ని గురించి, అది లేఖనాల్లో ఉంది, ఇది ఇలా ఉంది బ్రదర్, మీరు ఇలా తప్పు చెప్పారని ఎవరైనా చూపిస్తే అది లేఖనాల్లో ఉంటే ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఎందుకు? వాక్యానికి ఏమైనా సరే తల దించాలే తప్ప వాక్యాన్ని ఎదిరించి మాట్లాడడానికి వీలు లేదు. కనుక ఎవరి పాదములు సుందరములు. చివరిగా మాట రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం చదివి ముగించుకుందాం. 15వ వచనం. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైనది, శ్రేష్టమైనది, ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త, ద బెస్ట్ సువార్త, అపోస్తలుల సువార్త, క్రీస్తు బోధ, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిచ్చిన వాంగ్మూలంగా రాయించిన లేఖనానుసారమైన బోధ, ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైన, దాని వాక్యానుసారంగా ప్రకటించు వారి పాదములే ఎంతో సుందరములు. మరి మిగతా వాళ్ళందరి రక్షణ, సమాధానము ప్రకటించు వారి పాదములు సుందరం. వాక్యములు మాత్రం అదే ఉంది. మాకందరికి అన్ని పాదాలు సుందరం అనుకుంటే నేనేం చేయలేను కదా. ఆ అవగాహన మనకు తెలియదు, ఆ స్పృహ మనకు ఉండాలి. కనుక ప్రియులారా, క్రీస్తు బోధన కాక వేరొక బోధన తీసుకుని వస్తే దేవుడు ఎంత కఠినంగా, ఎంత ఖండితంగా చెప్పాడు చూడండి. అట్టి వారిని ఏంటినా చేర్చుకునవద్దు, అట్టి వారికి శుభమని చెప్పవద్దు. ఒకవేళ నువ్వు చెబితే వాని దుష్ట క్రియల్లో, వాని దుష్ట బోధలో, అతని యొక్క అబద్ధ బోధలో కూడా నువ్వు పాలి భాగం పొందుకున్న వాడవుతావు. అతడు పొందబోయే శిక్షలో కూడా నీవు పాలు పొందుకునే భయంకరమైన పరిస్థితి ఉన్నది. కనుక సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములే. కానీ ఏ సువార్త? ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించు సువార్త, రక్షణ సమాధానమును ప్రకటించు సువార్త, క్రీస్తు బోధను ప్రకటించు సువార్త, అపోస్తలుల బోధను ప్రకటించు సువార్త, లేఖనానుసారమైన బోధను ప్రకటించు సువార్త, వారిని ప్రకటించే వారి పాదములు సుందరములు. అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. కనికరం గల దేవ, కృపావంతుడైన మా తండ్రి, నిజమైన పవిత్రమైన నామానికి వందనాలు తండ్రి. బైబిల్లో రాయబడిన ప్రతి విషయంలో తండ్రి మేము మెలకువ కలిగి, స్పృహ కలిగి బ్రతకాలి తండ్రి. తెలిసి కానీ తెలియక కానీ తండ్రి మా కష్టాన్ని, మా ప్రయాసాన్ని బుడిదలో పోసుకున్న పన్నీరు వలె చేసుకునకుండా మా ఆత్మీయ జీవితాలకు, మా కష్టానికి, మా ప్రయాసానికి తండ్రి మేము ఫలము సంపాదించుకున్నట్లుగా అన్ని విషయంలో తండ్రి మీ వాక్యం యొక్క వెలుగులో మా బ్రతుకులను ముందుకు సాగించుకునడానికి కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, వాక్యాన్ని ప్రక్కన పెట్టి తండ్రి మా సొంత ఆలోచన కానీ ఇంకొకరి మాట ద్వారా కానీ మా బ్రతుకులను మేము పరలోకానికి నడిపించుకోలేమని, మా పరలోకానికి మా ఆత్మ వెళ్ళాలి అంటే తండ్రి వాక్య పని వెలుగులోనే మా ఆత్మీయ జీవితాలు ముందుకు నడిపించుకోవాలన్న స్పృహను మరి తనలు వంచిన ప్రతి ఒక్క కుమారునికి దయచేసి విన్న మాటలు నిష్ప్రయత్నం కాకుండా వారి హృదయాల్లో ఫలింప చేయమని, మరి తనలు వంచిన ప్రతి కుమారుని మీ చేతులకు అప్పగించుతున్నాను తండ్రి. 6 దినాలు తండ్రి జరిగినటువంటి బైబిల్ తరగతిలో తండ్రి శ్రమ అనుకోకుండా మీ పిల్లలు ఆశతో, ఆసక్తితో వచ్చారు. అనేక మాటలు తండ్రి మీ పిల్లల హృదయాల్లో మీరు నాటారు. అవి నిష్ప్రయోజనం కాకుండా హృదయాల్లో నాటబడి ఫలించి అభివృద్ధి పొంది తండ్రి మహావృక్షంగా మారడానికి, ఆత్మీయ జీవితాలు వారి బ్రతుకులో తండ్రి ఫలించడానికి కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, ఇంతటి మహాతరుణాన్ని మాకు అనుగ్రహించి మా ఆత్మీయ జీవితాలను బలపరిచినందుకు తండ్రి మరొక్కసారి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు
కృతజ్ఞతాస్తులు తెలియజేయచ్చు. ఘనత మహిమ ప్రభావం మీ నామానికి అర్పిస్తూ క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.